సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు సంగారెడ్డి పట్టణ కేంద్రం వైఎస్ఆర్ భవన్లో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభు గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభు గౌడ్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న ఎలియాస్ చింతపండు నవీన్ బీసీలను అడ్డుపెట్టుకుని తన సొంత స్వార్థం కోసం సభలో చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీసీ సంక్షేమం సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీసీ ఉద్యమాలలో ఏనాడు పాలు పంచుకుని అతను తన సొంత లాభాల కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు గోకుల్ కృష్ణ, కిష్టయ్య, సుధాకర్ గౌడ్, రాజు యాదవ్, వికాస్, శేఖర్, దాసు తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన బీసీల సమావేశంలో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఎమ్మెల్సీ గారు సమావేశంలో ఆయన బీసీలను అడ్డు పెట్టుకొని ఆయన స్వార్థం కోసం ఆయన మాట్లాడిన భాష ప్రతి బీసీ కూడా ఖండిస్తూ ఉన్నాడు. ఇలా బీసీల ఐక్యతను చూసి బీసీల వైపు మాట్లాడడం స్టార్ట్ చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిన విషయమే. బీసీల కోసం ఏనాడు కూడా పట్టించుకొని తీన్మార్ మల్లన్న ఇప్పుడు బీసీలను పట్టించుకోవడానికి నేనున్నానని ముందుకొచ్చి ఆయన భాష, ఆయన మాటలు వింటుంటే బీసీ వర్గాలు చర్చించుకునే విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. బీసీ పోరాటాల్లో ఉన్నటువంటి ఆర్. కృష్ణయ్య రాజ్యసభ సభ్యులు 40-50 ఏళ్ళ నుంచి కూడా బీసీల కోసం ఆయన పోరాటాలు మామూలుగా లేవు. విద్యార్థుల నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగస్తుల దాకా కూడా బీసీల పక్షాన నిలబడి పోరాటాలు చేసి వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్, వాళ్ళకు రావాల్సిన ఉద్యోగాలు, వాళ్ళు బతుకుదెరువు కోసం కార్పొరేషన్ ద్వారా లోన్లు, హాస్టళ్ళు ఎన్నెన్నో కట్టించినటువంటి చరిత్ర ఆర్. కృష్ణయ్య గారిది. ఏనాడు కూడా పట్టించుకొని తీన్మార్ మల్లయ్య గారు సభలో ఆయన నిన్న జరిగిన సభలో ఆయన మాట్లాడడం రెడ్డిలు, ఎల్మెలు ఈ రాష్ట్రం వాళ్ళే గారని కీచపరచడం ఇది చాలా సిగ్గుచేటు. ఇలాంటి వాక్యాలు మానుకోవాలని కూడా ఒక బీసీ సంఘము తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఆయనకు హెచ్చరిస్తూ ఉన్నా. ఆయన ఉద్దేశం ఏముండి మాట్లాడుతుందో అర్థమైతే లేదు. ఆయన ఒక బీసీ నాయకునిగా ఎదగాలంటే ఇతరులను తిట్టడం కానీ ఇతరులను కీచపరచడం కానీ కాదు. బీసీల కోసము, బీసీ అభివృద్ధి కోసము మంచి మాటలు మాట్లాడితే బీసీలకు మద్దతు ఇచ్చినట్టు అవుతాడు. కానీ బీసీలను అడ్డు పెట్టుకొని ఆయన స్వార్థం కోసము ఇతర కులాలను కీచపరిచే విధంగా మాట్లాడడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఎన్నడూ కూడా కులాల వారీగా తెలంగాణ రాష్ట్రం కానీ ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్నడూ కూడా ఇలాంటి ప్రకటనలు రాజకీయ పార్టీలు కూడా ఎక్కడ కూడా జరగలేవు. కులాలను చెడ్డ భాషలో తిట్టడం, ప్రతి కులం అంటే వాళ్ళకింత గౌరవం ఉంటుంది. ఇప్పుడు రెడ్డిలు కానీ ఎల్మెలు కానీ వాళ్ళు కూడా రాజకీయంగా ఇంతకాలం రాష్ట్రంలో పనిచేసినారు, కానీ కలుపుకొని పోయినాం. కానీ నువ్వు వచ్చి ఏదో ఒక ఫోటో అది సెల్ ఫోన్లో ఎవడో మెసేజ్ పెట్టిండని వాళ్ళు రెడ్డిలు వచ్చేదాగిండ్రు బీసీలని మాట వారి మీద విచారణ చెప్పి ప్రభుత్వం చేత అది ఎందుకన్నారు, ఎవరన్నారు, కావాలని అనిపించిన వాళ్ళు ఎవరు ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు ఏ నాయకుడు కూడా మాట్లాడలేడు. ఎవరు కూడా మెసేజ్ పెట్టలేరు ఇలాంటి మెసేజ్లు. అది వాస్తవమా అవాస్తవమా అనేది దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తీన్మార్ మల్లన్న నోరు అదుపులో పెట్టుకొని ఆయన మాట్లాడాలి. ఎంతకైనా బీసీలను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బీసీలు చూసుకుంటా కూర్చోరు. బీసీలకు ఉన్నటువంటి బలబలాలు బీసీలకు తెలుసు, బీసీ సంఘాలకు తెలుసు. నువ్వు ఇవాళ వచ్చి బీసీలకు ఎన్నడూ ఏం చేసినాడో కాదు, బీసీల బలాన్ని చూసి నువ్వు వచ్చి బీసీలను లాభపడదాము,
రాజకీయ లబ్ధి పొందుదామని నువ్వు అధిగమించి మాట్లాడి స్థాయి మర్చి మాట్లాడేది మానుకోవాలని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాము. ముఖ్యమంత్రి అభ్యర్థి కానీ ఎవరితోటో అనిపించుకుంటే నువ్వు ముఖ్యమంత్రి కాలేవు. ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్న పోరాట యోధుడు రాజ్యసభ సభ్యుడు మరి ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఆయన వెంబడి బీసీలు ఉన్నారు, బీసీ సంఘాలు ఉన్నాయి. కానీ నువ్వు ఏమిట్లా లేవు, నువ్వు బీసీ ఉద్యమాలలో లేవు, నువ్వు ఏమిట్లా లేను అని నిన్ను ముఖ్యమంత్రి నీకు నువ్వు అనుకొని మందిని తెచ్చి డబ్బిచ్చి మందిని తెచ్చి నువ్వు మీటింగులు పెట్టి అగ్రకులాలను తిడదామంటే బీసీలు ఎన్నడూ ఒప్పుకోరు. బీసీలు మంచి మర్యాదస్తులు, బీసీలకు దయాగుణం ఉంటుంది. బీసీలు స్వార్థపరులు కారు, నిస్వార్థంతో బీసీలు ఉన్నారు. ఇలా బీసీల న్యాయం కోసం పోరాటాలు చేస్తున్నాము. బీసీలకు న్యాయం చేస్తారు. అందరు అగ్రకులాలలో కూడా బీసీలకు మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు తప్ప మాకు వ్యతిరేకం చేయరని మా బీసీ సంఘాలు బీసీలము మేము భావించుకుంటున్నాము. లేనిపోని పంచాయతీ పెట్టి లబ్ధి పొందాలని చేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న ఎంబడే విరమించుకోవాలి. మరి వాళ్ళకి క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. మేము ఈ వారం రోజుల్లో ఆర్ కృష్ణయ్య గారితో మాట్లాడి ఒక 5,000 మందితో జిల్లా స్థాయిలో సంగారెడ్డి పట్టణంలో సమావేశం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. బీసీలు ఎక్కడ అధైర్యంగా లేరు. బీసీలు రాజకీయాల్లో ముందున్నారు, సంఖ్యాబలంలో ముందున్నారు. ఈ ముందున్నప్పటికీ కూడా ఒక మర్యాదకు, గౌరవానికి, అందరినీ గౌరవించే మనస్తత్వము బీసీలకు ఉన్నది. బీసీలకున్న జాలి గుండెను అన్ని అగ్రకులాలు గుర్తిస్తూ ఉన్నాయి. ఇలా బీసీలకు పటం కట్టడానికి అగ్రకులాలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. అది ఓర్పు చూసి ఓర్చుకోలేక లేనిపోని పెట్టి లేనిపోని మాటలు సృష్టించి 100కి 90 అబద్ధాలు ఆడుకుంటా మరి అందరినీ విమర్శిస్తాడు. అటు ముఖ్యమంత్రి కానీ విమర్శిస్తాడు. నీకేమవసరమో, నువ్వే లాస్ట్ ముఖ్యమంత్రివి, నీ మళ్ళా ముఖ్యమంత్రులు, నువ్వు ముఖ్యమంత్రిని చేసి నువ్వు ఒక్కడవు చేస్తే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటారు ముఖ్యమంత్రి ఎవరు కావాలనో. రాష్ట్ర బీసీ వర్గం నుంచి ముఖ్యమంత్రి ఎవరు కావాలనో బీసీ వర్గాలు ఎన్నుకుంటాయి తప్ప నువ్వు నోరు ఉన్నదని నోటి దుర్భాషలాడి నువ్వేదో హైలైట్ కావాలనుకుంటే బీసీ సంఘాలు ఏవి కూడా ఊరుకోవని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సమావేశంలో బయట తిరుగుతాం ఎందుకు రాజు? ఈ కార్యక్రమంలో పెద్దలు కృష్ణన్న గారు, పెద్దలు గోకుల్ కృష్ణన్న గారు, అదేవిధంగా సుధాకర్ గౌడ్ గారు, అదేవిధంగా మన రాజు యాదవ్ గారు, వికాస్ గారు, శేఖర్ గారు, దాస్ గారు, దర్జీత్ సింగ్ గారు పాల్గొనేందుకు వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మెఫీ భవిష్యత్ గారు, మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరలోనే పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి బీసీ గర్జన సమావేశం సంగారెడ్డిలో ఏర్పాటు చేస్తాము. అన్ని జిల్లాలలో కూడా బీసీ గర్జన జరుగుతుంది. బీసీల్లో ఐక్యత వర్ధిల్లుతుంది. బీసీలంతా ఐక్యత ఉన్నారు. ఇలాంటి వాళ్ళ మాటలకు ఎవరు కూడా వీళ్ళ మాటలు పట్టించుకునే పరిస్థితుల్లో బీసీలు లేరు. బీసీలకు ఉద్యమకారులను పట్టించుకుంటారు. బీసీలకు కోసం పోరాటాలు చేసిన నాయకులను పట్టించుకొని రేపు రాబోయే ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, స్థానిక ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు రావాల్సిన వాటా ప్రకారం సీట్లు ఇవ్వడానికి కూడా పార్టీలు సిద్ధంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ 42% రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఇస్తానని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినందుకు వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.